శిక్షణ శిబిరం పోలీస్ ట్రైనింగ్ క్యాంపునకు ఏమాత్రం తీసిపోదు. నిర్దిష్ట సమయాలు, క్రమశిక్షణ, ఉన్నత బోధనతో నిరుద్యోగులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులకు శిక్షణతో పాటు సేవా గుణాన్ని, సామాజిక బాధ్యతను తెలియజెప్తున్నారు. నిరుద్యోగులకు ఆశాదీపంగా మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సిఐ మధుకర్ స్వామి. శిక్షణా శిబిరాన్ని క్రమశిక్షణకు మారుపేరుగా తీర్చిదిద్దుతున్నారు మధుకర్ స్వామి. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఖచ్చితంగా ఉద్యోగస్తులుగా మారుతూ ఉండడంతో ఇందులో చేరేందుకు యువత పోటీ పడుతున్నారు. అయితే మధుకర్ శిక్షణా శిబిరంలో చేరడం అంత సులభమేమీ కాదు. 2 నెలల క్రితం పత్రికా ప్రకటన ఇవ్వడంతో దాదాపు 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్తో పాటు రోస్టర్ విధానాన్ని అనుసరించి 150 మందిని ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఇందులో అవకాశం లేదు. ఈసారి శిక్షణకు 35 మంది యువతులను కూడా ఎంపిక చేశారు. ఫస్ట్ మధుకర్ సార్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చి కోచింగ్ తీసుకునే సిచ్యువేషన్లో ఎంతో మంది ఉంటారు, మనకు తెలియదు. కానీ అలాంటి వాళ్ళ బాధని సార్ అర్థం చేసుకుని ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు సార్కి థ్యాంక్స్. ఉన్న వాళ్ళ వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. దీంతోపాటు స్టడీ పరంగా మంచిగా ఉంది, ఫుడ్ పరంగా మంచిగా ఉంది, గ్రౌండ్ పరంగా ఇంకా బాగుంది, చాలా బాగుంది. వనపర్తి సమీపంలోని గాయత్రి బీఎడ్ కళాశాలలో వీరికి నెల రోజుల నుంచి నిర్విరామంగా శిక్షణ ఇస్తున్నారు. అమ్మాయిలకు ప్రత్యేకంగా వసతి కల్పించారు. డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నారు. రోజు యోగా, హై జంప్, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. 9 గంటల నుంచి సాయంత్రం వరకు థియరీ క్లాసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి నిపుణులను తీసుకొచ్చి స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నారు. వారాంతపు పరీక్షలతో పాటు పోలీస్ అధికారిగా తనకున్న అనుభవాన్ని రంగరించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. మా సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కూడా ఇంత బాగా చెప్పారో కానీ ఇక్కడ మాత్రం అయితే ఏ చిన్న డౌట్ వచ్చినా సరే తిరిగి రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అనుకోకుండానే అప్పుడే తక్షణమే చెప్పేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిలో 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఫార్మసీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. కేవలం కానిస్టేబుల్ ఉద్యోగాలకే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2కు సిద్ధమయ్యేలా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. 45 రోజుల పాటు సాగే ఈ శిక్షణలో అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి గాను ఒక్కొక్కరికి 40 నుంచి 50 వేల వరకు ఖర్చవుతుంది. ఇవన్నీ కూడా సొంతంగానే భరిస్తున్నారు మధుకర్. మరోవైపు ఈ శిక్షణ తమకెంతగానో ఉపయోగపడుతుంది.